నా పేరు వెంకటేశ్వర్లు. ఏంటి ఏం చేస్తుంటారు? నేను హౌస్మేన్. హౌస్మేనా? మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 years కంప్లీట్ అవుతుంది. ఏంటి ఎలా చేశారు డెవలప్ ఈ 2 years? ఇప్పుడు వరకు బాగానే చేశాను. సిటీకి ఏమన్నా పల్లెటూళ్ళు బాగానే చేస్తాం. సిటీ ఆగమైంది. ఏ విధంగా? విలేజ్లు బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్ లేదు కదా ఇక్కడ. మార్కెట్ లేదు. ఫ్లాట్లు అమ్ముకోవాలని లేకపోతే కొనేవాడికి ఇబ్బంది. అదే రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇక్కడ. విలేజ్లు బాగానే ఉన్నాయి. ఇల్లు కట్టడం కానీ రేషన్ కార్డులు పంపిణీ బాగున్నాయి. నాకు 25 సంవత్సరాలు కార్డు లేక మొన్న వచ్చింది. ఆయన ఎక్కాకనే అప్లికేషన్ పెట్టుకున్నా. అంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా రాలే కేసీఆర్ ప్రభుత్వంలో. వచ్చింది. నాకు బియ్యం కూడా తెచ్చుకోండి. బియ్యం సన్నం బియ్యం బాగానే ఉంది. తింటాను మేము. తింటున్నారు. మరి ఇక్కడ రోడ్లు గట్టి ఎలా ఉన్నాయి? రోడ్లు నీకే కనపడతలేగా. ఇంకా నేను చెప్పేది బాగానే ఉన్నాయి మంచిగా. అయ్యో గుంతలు కనపడతలా. గుంతలు ఉన్నాయా? అది సీఎం చేసే పని కాదు. ఏ నియోజకవర్గం వాడు బాగు చేసుకోవాలి. ఈ నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే ఏ అధికారుడు వాడు పని చేయాలి. అర్థమైందా? తండ్రి నలుగురికి 4 పనులు అప్పచెబుతాడు. కొడుకులు చేసుకొని చెప్పాలి తండ్రికి నేను ఈ పని చేసి ఈ పని చేశాను. ఏంది ఆయన వచ్చి చూస్తాడు. ఈ గోతులో బాధ్యత అనేది ఎమ్మెల్యే. అది ఎమ్మెల్యే కానీ చెప్పేది తర్వాత ముఖ్యమంత్రి. అర్థమైందా? ఆయన అన్ని ప్రతిదీ పంపిస్తుండాలి ఆయనకి. ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది ఈ నీళ్ళు రావట్లేదు ఇక్కడ రోడ్లు ఇట్టారు అని వాళ్ళు చెప్పుకోవాలి చేయించుకోవాలి. అది కథ. మరి కేసీఆర్ అప్పుడు ఎట్లా చేసేవాడు? కేసీఆర్ పని కేసీఆర్ చేసుకున్నాళ్ళే. అంతా చూసుకున్నారు అయిపోయింది. ఎంత అదన్నాడు ఇదన్నాడు మొత్తం భూములన్నీ అమ్మదో కూడా కేసీఆరా? మరి ఇప్పుడు రేవంత్ వాళ్ళు అమ్ముతారు. ఇబ్బంది వచ్చినప్పుడు వాడు అప్పు చేసిపోయింది. ఈడు చేస్తాడు. తప్పేంది? నువ్వు పని కావాలంటున్నావు. ఆ డబ్బులు లేవు. ఏం చేయాలి? ఇప్పుడు మీ నాన్న చొక్కా ప్యాంట్ అడిగినావు. ఇంట్లో డబ్బులు ఎవరి దగ్గర అప్పు చేసి తేవాలిగా నీకు. లేకపోతే నువ్వు ఊరుకోవుగా. అది కథ. అలా మరి వీళ్ళందరికీ అప్పు చేసేస్తున్నాడా? చెయ్యాలా. చేసినంత వరకు ఆదాయం ఉంటే అప్పు లేకుండా. ఆదాయం ఉండాలంటే పెట్టుబడులు కావాలి. అభివృద్ధి చెందాలి. అప్పుడు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడు ఎట్లా చేస్తాను. అట్లా ఏమైనా కూడా చేయాలి. చంద్రబాబు చేసినట్టు చేస్తే ప్రభుత్వం కొన్నాళ్ళు ఉంటది. అంతే. అంతమైన హామీలు 6 గ్యారెంటీలు ఏమన్నా అన్ని ఉన్నాయి. 1-2 చేయలేదు అనుకుంటా. అదే ఆడవాళ్ళకి ఏదో 25,000 ఇస్తున్నాను. అది అప్పుడే చేయలేదు అనుకుంటా. అన్ని ఫ్రీ బస్సులు రేషన్ కార్డులు సన్నమే అన్ని ఇల్లు కూడా ఇచ్చిండు. మాకు రాలా. మాకు అప్పుడు అప్డేట్ లో పెట్టారు వస్తుందని. ఇంకా రాలా. అన్ని ఒకసారి ఎట్టొస్తాయిలే. తేపకొకటి చేసుకుంటూ వస్తున్నాడు. అప్పులు చేసిపా వీడు అన్ని మంచి పనులు చేయాలంటుంది. నువ్వైనంతే నేనైనంతే. ఆయన అనే పని లేదు. ఇంట్లో తండ్రి కూడా 4 కొడుకులకు 4 పనులు అప్పచెబితే సరిగ్గా చేస్తే అప్పు చేయాల్సిన పని ఉండదు. అర్థమైందా? కొడుకులు ఎప్పుడైతే ఎగవేశాలు అవుతారో అప్పుడు తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. ఈ రాజకీయం కూడా అంతే. మన ఇంటి రాజకీయం ఎట్లా ప్రభుత్వ రాజకీయం అవుతుంది. ఆయన అనే పని లేదు. ఇది ఈ హైడ్రా కోసం ఏమంటారు? హైడ్రా మంచిదే. హైడ్రా నాకు తెలిసినంత వరకు మంచిదే. కానీ ఇల్లు గుళ్ళోడికి బాధ అనిపిస్తుంది. అలా అక్రమంగా కట్టుకోవటం తప్పు. ఈ పోరంబాకని తెలిసి ఎందుకు కట్టుకోవాలా? అవన్నీ బూడిపోయాక ఇప్పుడు ఎంత ఈ పల్లెటూళ్ళలో కనుక తుఫాన్లు అటు కొట్టపోతాం. సిటీలో ఎందుకు ఇరుకుండి నీళ్ళు పోయే తాగులేక మేనవాళ్ళు ఇది అదే. హైడ్రా మంచిదే కానీ కొంతమందికి నచ్చదు. అంతే. వేరే లేదు.